హాయ్ ఎవరివన్. సో నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయబోతున్నాను కంప్లీట్గా తెలుగులోనే అందరికీ అర్థమయ్యేలాగా. నేను ఫోకస్ బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ మీద చేస్తున్నాను కరెంట్లీ. సో బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని బేసిక్స్ నుంచి బిగినర్ లెవెల్లో క్లీన్గా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి ఆల్రెడీ ఇవి తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ నేను బిగినర్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి అన్నీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, మనం ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు మనకంటే ఒక పర్టికులర్ ఇంట్యూషన్ ఉండాలి. ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, ఏంటి అనేది. సో నేను ఈ ప్లేలిస్ట్ చేసే ముందే ఒక ఇంట్యూషన్ క్లియర్గా ఒకటి డిఫైన్ చేసి దాని ప్రకారమే నేను ఇది డిజైన్ చేశాను. సో ఏఐని ఎలా ట్యాకిల్ చేసి, ఎలా యూస్ చేసి, ఆపర్చునిటీస్ని గ్రాబ్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిటీగా చెప్తాను. సో అన్నీ క్లారిఫై చేసుకుందాం. సో దానికన్నా ముందు మనం ఒక నార్మల్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు టెక్ ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, జస్ట్ స్మాల్ ఇంట్యూషన్, చిన్న స్టోరీ అంతే. అది తెలిస్తే మన ఇంట్యూషన్ ఒకటి మారుతుంది. ఓకే, అసలు టెక్ ఎందుకు వచ్చిందంటే మనకి రియల్ వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటికి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్లో వన్ ఆఫ్ ది వే టెక్నాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ని మన యూజర్స్కి, ప్రతి ఒక్కరికి నేషనల్ వైడ్ అందరికీ సర్వ్ చేయాలనుకుంటున్నాం. సో అది అందరికీ మనం చేయాలంటే వాళ్ళందరి హ్యాండ్స్లో ఒక పర్టికులర్ థింగ్ ఉండాలి మనకి ఆర్డర్స్ పంపించేది. సో దట్స్ హౌ టెక్ అరైవ్స్. అంటే ఇక్కడ మీరు క్లియర్గా ఆలోచించవచ్చు, టెక్ అనేది బిజినెస్ రిక్వైర్మెంట్స్ నుంచి వచ్చింది. సో టెక్ సాల్వ్ చేసేది కూడా బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఆటోమేట్ చేసి ఈజీ చేయడానికి, అందరికీ సర్వ్ చేయడానికి. సో ఇలా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. సో అందుకే మీరు ఏ కంటెస్ట్లో చూసినా, ఏ ఇంటర్వ్యూస్లో చూసినా వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనం కోడింగ్ చేయాలి లేదా డెవలప్మెంట్ చేయాలి, అన్నీ ఉన్నాయి. మన ఫోకస్ డైరెక్ట్గా టెక్నాలజీ, డిఎస్ఏ నేర్చుకోవడం, సిస్టమ్ డిజైన్స్ నేర్చుకోవడం ఇలా కాకుండా అసలు అవి ఎందుకు నేర్చుకోవాలి అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే మనకి అండర్స్టాండింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేలిస్ట్ ఇది కవర్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఏఐకి వస్తే, ఏఐ వలన చాలామంది జాబ్స్ రిస్క్, ఇప్పుడు చాలా మనందరి జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి. చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం బిజినెస్కి టెక్కి డిఫరెన్స్, ఏది దేని మీద డిపెండ్ అయ్యింది అని. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్ ఇంటర్నెట్ బేస్డ్. ఇంటర్నెట్లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసుకొని అది రీడ్ చేసి దాని ప్రకారంగా స్పీడ్గా వర్క్ చేస్తుంది. బట్ రియాలిటీలో ఏ ఇష్యూస్ ఉన్నాయి అనేది చెప్పి ఏఐకి తెలియదు. అది మనం చెప్తే కానీ ఏఐకి తెలియదు. సో రియాలిటీకి టెక్కి మధ్యన ఉన్న గ్యాప్ని ఏఐ ఎప్పుడు సాల్వ్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్, బట్ నాట్ నౌ. ఇప్పుడు మనం డెసిజన్ తీసుకునే పవర్ మన చేతిలోనే ఉంది స్టిల్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనేది మనమే డిసైడ్ చేస్తాం. ఆ సొల్యూషన్ని మనం ఏఐతో చేయిస్తాం స్పీడ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ కంపెనీస్ కూడా అంత ఈజీగా హ్యూమన్స్ని రీప్లేస్ చేయదు ఏఐతో. ఎందుకంటే చాలా రిస్కీ ఇది. మనకి తెలుసు ఏఐ క్యాన్ మేక్ మిస్టేక్స్ అని మనం ప్రతి చోట చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఐ ఒక 2 months వర్క్ని 1 dayలో కంప్లీట్ చేసింది. మనం ఇంకొకలా ఆలోచిస్తే అదే ఏఐ నెక్స్ట్ డే మొత్తం అంతా డిస్ట్రాయ్ చేసేయగలదు. సో ఇక్కడ అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఒక పర్టికులర్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఒకలా ఉంటుంది. ఇక్కడ నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో అక్కడ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ డిస్కషన్, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే. సో చాలా ఇష్యూస్ వస్తాయి. ఏఐ డెసిజన్ పవర్ని తీసుకోలేదు, ప్లస్ అకౌంటబిలిటీని తీసుకోలేదు. అందుకని కంపెనీస్ ఎప్పుడు కంప్లీట్గా హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదు. ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే. మేబీ కాస్ట్ ఈజ్ ఎ సెకండరీ ఫ్యాక్టర్, అకౌంటబిలిటీ స్టిల్ మ్యాటర్స్. అప్పుడు కూడా ఏఐని మనం గవర్న్ చేసేటట్టు ఉండాలి. ఏదైనా అది చేసే వర్క్ని మనం ఉన్న జాబ్ రోల్లో దాన్ని మనం రివ్యూ చేసి కరెక్ట్ చేసేగా ఉండాలి. ఎందుకంటే అది ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేసినా అది బిజినెస్తో రిలేట్ అవ్వలేదంటే, అది బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదంటే అది మనకు అనవసరం. బిజినెస్ని టెక్నిక్ కలిపి చూడడం అలవాటు చేసుకోండి. డెసిజన్ పవర్ పెంచుకోండి. నెక్స్ట్, అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికీ ఓనర్షిప్ తీసుకుని రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్లస్ ఇదంతా రావాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫౌండేషన్. సో మనకి బేసిక్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత
ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి మనం డెసిషన్స్ తీసుకోవడానికి. కంప్లీట్ ఇంట్యూషన్ ఇదే ఈ ప్లేలిస్ట్కి. మేము ప్రెజెంట్ ఫోకస్ చేసేది బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్, బట్ సిమిలర్ కాన్సెప్ట్స్ అనేవి అన్ని టెక్నాలజీస్లో ఉంటాయి. సో ఇంట్యూషన్ దేనికి మారదు, ఇదే ఇంట్యూషన్ ఉంటుంది ఎక్కడైనా. కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి మొబైల్లో ఒక స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి. ఓపెన్ చేయగానే ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ కొడతాం. అలా ప్లేస్ ఆర్డర్ కొట్టినప్పుడు పేమెంట్ అడిగి ఆర్డర్ ప్లేస్ అవుతుంది, కానీ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో వాటి గురించి చూద్దాం. జస్ట్ వన్ క్లిక్లో బిహైండ్ ద సీన్స్ చాలా జరుగుతాయి. లైక్ స్టాక్స్ ఎంత ఉన్నాయని చూడాలి, ప్రైస్ ఎంత చూడాలి, అడ్రస్ ఏంటి, పేమెంట్ మెథడ్ ఏంటి, అసలు ఏ యూజర్ పంపించాడు, ఇవన్నీ జరగాలి. ఒక రియల్ లైఫ్ సినారియోతో చూడండి. ఒక కస్టమర్ వెళ్ళి ఏదైనా కొంటున్నాడు అంటే అక్కడ షాప్ కీపర్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ చెక్ చేసి కస్టమర్కి చెప్తారు. ఇదే సిచ్యువేషన్ మనం టెక్లో కూడా చూస్తే మన ఫ్రంట్ ఎండ్ అనేది క్లయింట్, అది కస్టమర్ ద్వారా కస్టమర్స్ ఏమేమి అడుగుతున్నారో అవన్నీ ఒక ఎక్స్టర్నల్ సర్వీస్కి పంపించాలి. క్లియర్గా చెప్పాలంటే ఒక షాప్ కీపర్కి పంపించాలి. కానీ ఇక్కడ మనకి ప్రజెంట్ ఇంకా ఏం లేదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో నేను క్రియేట్ చేసినప్పుడే ఆ పర్టికులర్ టైంలో క్వాంటిటీ ఎంత ఉందో ఆ క్వాంటిటీని నేను హార్డ్ కోడ్ చేసి అక్కడ రాసేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాను. సో ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు 2 బర్గర్స్ అండ్ 1 జ్యూస్ ఉంది. నేను ప్లేస్ ఆర్డర్ కొట్టాను, సో వెంటనే ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే అది నీ ఫోన్లోనే ఉంటుంది, అవతల ఒరిజినల్ షాప్ కీపర్కి వెళ్ళదు. ఎందుకంటే నీకు ఐటమ్స్ పంపించాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ థింగ్, అక్కడ 2 బర్గర్స్ 1 జ్యూస్ అనేది కోడింగ్ చేసేటప్పుడు, ఆ యాప్ డెవలప్ చేసేటప్పుడు ఉన్న వాల్యూస్, కానీ ఈరోజు అవే ఉండకపోవచ్చు. ఎందుకంటే మేబీ తర్వాత వేరే కస్టమర్స్ వచ్చి ఆ ప్రొడక్ట్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు. సో స్టాక్ మారుతూ ఉంటుంది, క్వాంటిటీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది, సో ఐటమ్స్ మారుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఉన్న డేటా ఓల్డ్ డేటా, కానీ యాక్చువల్గా స్టోర్లో ఉన్న డేటా అది ఒరిజినల్ డేటా. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో దీన్నే స్టేల్ అంటాం మనం. ఏవైతే ఓల్డ్ డేటా ఉందో, లేటెస్ట్ డేటాతో అప్డేట్ అవ్వలేదో దాన్ని స్టేల్ డేటా అంటాం. సో ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తానో ఫ్రంట్ ఎండ్కి తెలిసిన నాలెడ్జ్తో ఆర్డర్ సక్సెస్ అని చూపిస్తుంది, కానీ ఒక యాక్చువల్ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఆర్డర్ని షాప్ కీపర్కి పంపించేగా ఏ కాంపోనెంట్ లేదు, ఏ సర్వీస్ లేదు. సో ఇక్కడ ఒక కేపబిలిటీ మిస్ అవుతుంది. మన ఫ్రంట్ ఎండ్ కస్టమర్ రిక్వెస్ట్ని తీసుకుని ఫ్రంట్ ఎండ్ దగ్గర ఉంచుతుంది, షాప్ కీపర్కి పంపించట్లేదు. సో పంపించాలంటే ఒక సర్వీస్ కావాలి, దాన్నే సర్వర్ అంటాం. సో ఆ సర్వర్ ఏం చేస్తుంది అంటే అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది, డెసిషన్స్ తీసుకుంటుంది, ఏం జరుగుతుందో అన్నీ రికార్డ్ చేస్తుంది, నెక్స్ట్ రెస్పాన్స్ పంపిస్తుంది. ఇండివిజువల్ మొబైల్స్లో ఇండివిజువల్ యాప్స్ ఉన్నా కానీ బిహైండ్ ద సీన్ ఒకటే సర్వర్ ఉంటుంది, అదే కామన్ సర్వర్ అందరికీ. సో మొత్తం అన్నీ అది ప్రాసెస్ చేసి ఆ షాప్ కీపర్స్కి ఆ యొక్క ఆర్డర్స్ యొక్క రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బ్యాక్ ఎండ్కి ఎవరు ఆర్డర్ చేసినా తెలుస్తుంది కాబట్టి స్టాక్ అది మెయింటైన్ చేసుకుంటుంది, కరెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుస్తుంది. నెక్స్ట్ కంపెనీ రూల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఐటమ్ అనేది బిజినెస్లో ఆ స్టోర్ కీపర్ సెల్ చేస్తున్నాడు, కానీ దాన్ని మన ప్లాట్ఫామ్ ద్వారా మనం సెల్ చేయకూడదు, అది మన పాలసీస్కి అగెనిస్ట్గా ఉంది. సో మన కంపెనీ రూల్స్ అనేవి బిజినెస్ రూల్స్కి పైన రాస్తాము. సో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫిల్టర్ చేసి ఓన్లీ మనం అలౌ చేసిన ఐటమ్స్ మాత్రమే సెల్ చేసేలాగా కొన్ని రూల్స్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రైజెస్ విషయంలో కమిషన్ ఎంత తీసుకుంటున్నాం, ఇవన్నీ కంపెనీస్కి సంబంధించిన రూల్స్. అంటే ఇవన్నీ జరిగినవి ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుని తర్వాత రీడ్ చేసుకునేలాగా ఒక మెమరీ కావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక రిక్వెస్ట్ రాగానే డెసిషన్ తీసుకుంటున్నాం, అసలు వీడికి అది సర్వ్ చేయాలా లేదా, అలౌడా, ఇఫ్ అలౌడ్ అయితే స్టాక్ ఉందా, ఓకే సర్వ్ చేయొచ్చు అంటే దాన్ని మనం రికార్డ్లాగా మనం ఒక ప్లేస్లో రాస్తున్నాం. నెక్స్ట్ రాసిన తర్వాత మనం దానికి ఆన్సర్ చేస్తున్నాం ఆర్డర్ ప్లేస్డ్ అని. సో ఈ కలెక్టివ్ డెసిజన్స్ని తీసుకుని కలెక్టివ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేదాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ క్లయింట్లో నేను 2 బర్గర్స్ అండ్ 1 జ్యూస్ ఆర్డర్ చేశాను. ఎప్పుడైతే ప్లేస్ రిక్వెస్ట్ కొడతానో ఒక ఆర్డర్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే యూజర్ ఏం అడుగుతున్నారు అని చెప్పేది ఆ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, సో నెట్వర్క్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఆ ఇంటర్నెట్ ద్వారా ఆ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్కి రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్యాక్ ఎండ్కి రీచ్ అయిందో డైరెక్ట్గా రిక్వెస్ట్ వచ్చింది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి పంపించేది, అక్కడ చాలా స్టెప్స్ జరుగుతాయి.
సో ప్రెజెంట్ ఆ నెట్వర్క్ ద్వారా మన బ్యాక్ ఎండ్కి ఆ రిక్వెస్ట్ అనేది రిసీవ్ అయింది. ఎప్పుడైతే బ్యాక్ ఎండ్కి ఆ రిక్వెస్ట్ వస్తుందో ఫస్ట్ బ్యాక్ ఎండ్ అనేది వ్యాలిడేషన్ చేస్తుంది. అంటే వచ్చిన రిక్వెస్ట్ కరెక్ట్ ఫార్మెట్లో వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రిక్వెస్ట్లో కస్టమర్ డేటా, ఐటమ్స్, క్వాంటిటీ, అడ్రస్, పేమెంట్ ఈ డేటా మొత్తం పంపించాం. కానీ అక్కడ చూస్తే మనం క్వాంటిటీ అనేది నెగిటివ్ ఉంది. బట్ రియల్ లైఫ్లో మనకి నెగిటివ్ క్వాంటిటీ ఉంటుందా? ఉండదు. సో దట్స్ ఇన్ ఇన్వాలిడ్ కేస్. నెక్స్ట్ జీరో ఉంటుందా? జీరో కూడా ఉండదు. ఇఫ్ జీరో అంటే అర్థం ఏంటి? కస్టమర్ వచ్చి ఏం కొనకుండా వెళ్ళాడు. సో ఒకరు వచ్చి చూసుకుని వెళ్ళారంటే అందులో ఏం చేయాల్సింది ఏం లేదు షాప్కీపర్కి. సో దాన్ని కూడా రిజెక్ట్ చేసేయాలి. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ జీరో ఉంటుందో ఓకే, ఒక కస్టమర్ ఒక పర్టికులర్ ఐటమ్ని బై చేశాడు. సో ఈ విధమైన వ్యాలిడేషన్స్ అనేవి ఫస్ట్ జరుగుతాయి. అన్నీ ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది. ఇఫ్ సక్సెస్ అంటే నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది, లేదంటే రిజెక్ట్ చేసేస్తుంది, ఫ్రంట్ ఎండ్కి చెప్తుంది ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని. ఒకవేళ వ్యాలిడేషన్ సక్సెస్ అయింది, ఎప్పుడైతే వ్యాలిడేషన్ రిక్వెస్ట్ ఫామ్ సక్సెస్ అవుతుందో అప్పుడు రియల్గా చెక్ చేస్తాం ఈ పర్టికులర్ జ్యూస్ అనేది అవైలబుల్గా ఉందా లేదా. ఇఫ్ అవైలబుల్గా ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తాం రిక్వెస్ట్ని. ఇఫ్ నాట్ అవైలబుల్ అంటే జ్యూస్ అన్అవైలబుల్ అని చెప్పి రెస్పాన్స్ని మన ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాం. సి ఇక్కడ కేసు ఏదైనా సరే, ఇష్యూ ఏదైనా సరే మనం ఒక రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్కి పంపించాలి. ఎందుకంటే ఒక కస్టమర్కి చెప్పాలి ఇష్యూ ఇది, మా దగ్గర స్టాక్ లేదు, పేమెంట్ డిక్లైన్ అయింది. ఎలా అయితే కన్వర్జేషన్ జరుగుతుందో అదే కన్వర్జేషన్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కూడా జరగాలి. సో ప్రతి ఇష్యూని మనం రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్కి పంపించాలి. సో ఇక్కడ బిజినెస్ రూల్ అనేది చెక్ అయింది. ఒకవేళ కరెంట్ ఉంది, అవైలబుల్గా ఉంది అంటే అప్పుడే యాక్సెప్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేస్తాం. ఎప్పుడైతే అప్రూవ్ చేస్తామో ఆటోమేటిక్గా స్టోరేజ్లో సేవ్ అవుతుంది. ఎందుకంటే క్వాంటిటీ అప్డేట్ చేయాలి కదా, ఒక క్వాంటిటీ తగ్గాలి, ఎన్నైతే ఆర్డర్ చేశారో అన్ని క్వాంటిటీస్ తగ్గాలి. నెక్స్ట్ ఈ కస్టమర్ ఈ పర్టికులర్ ఐటమ్ని ఆర్డర్ చేశారు ఈ టైంలో అని చెప్పి. సో అలా స్టోర్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ అనేది రిక్వెస్ట్ పంపింది, ఆ రిక్వెస్ట్ నెట్వర్క్ ద్వారా బ్యాక్ ఎండ్కి వెళ్ళింది, వ్యాలిడేషన్ డెసిజన్ తీసుకున్న తర్వాత బ్యాక్ ఎండ్ స్టోరేజ్లో రాస్తుంది. ఆ స్టోరేజ్లో రాసిన తర్వాత ఇక్కడ సక్సెస్ రెస్పాన్స్ అనేది ఫ్రంట్ ఎండ్కి పంపించేది. సో ఇది మొత్తం ఒక జర్నీ, ఒక రిక్వెస్ట్ యొక్క జర్నీ. సో దీన్నే ట్రేసింగ్ అంటాం. ఒక రిక్వెస్ట్ ఎక్కడెక్కడ ఎలా ఫ్లో అయ్యింది అని చెప్పేది ట్రేసెస్ అంటాం. ఓకే, మీరు ఇక్కడ ఈ వర్డింగ్ చూస్తే వెయిటింగ్ అనే వర్డ్ యూజ్ చేసాం. క్లయింట్ అంటే ఒక కస్టమర్ ఒక రిక్వెస్ట్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాడు. దీన్నే సింక్రోనస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 రిక్వెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లో ఏంటి అంటే ఒక రిక్వెస్ట్ పంపించాను, రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ మళ్ళీ పంపించాను. సో దీన్ని సింక్రోనస్ అంటాం. ఇంకో కేసులో ఫస్ట్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ కంప్లీట్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇంకో రిక్వెస్ట్ పంపించేస్తున్నాను అంటే అసింక్రోనస్. ఒకదాని తర్వాత ఒకటి కాదు, నేను పంపిస్తూ వెళ్ళిపోతున్నాను, వెయిట్ చేయట్లేదు. ఈ టెర్మినాలజీస్ బ్యాక్ ఎండ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఒక సక్సెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే క్లయింట్ అనేవాడు ఆ ఫ్రంట్ ఎండ్ అనేది ఒక రిక్వెస్ట్ పంపిస్తే నెట్వర్క్ ద్వారా బ్యాక్ ఎండ్కి రీచ్ అయిన తర్వాత కొన్ని వ్యాలిడేషన్స్ అండ్ బిజినెస్ రూల్స్ చెక్ చేసి తర్వాత డేటాబేస్లో స్టోర్ అయ్యి ఆ తర్వాత సక్సెస్ రెస్పాన్స్ అనేది క్లయింట్కి పంపిస్తుంది. సో ఒకసారి చూసుకుంటే ఈ ఎంటైర్ జర్నీ అనేది చాలా స్పీడ్గా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక 10 మినిట్స్ తర్వాత నీకు రెస్పాన్స్ వచ్చిందంటే ఆ యాప్ ఎవరు వాడరు. ఎందుకంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ లేదు, అంత రెస్పాన్సివ్గా లేదు. ఓకే, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ల్యాగ్ అవుతుంది అంట. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఎందుకు వచ్చాయంటే దీన్ని స్పీడప్ చేయడానికి. మిల్లీ సెకండ్స్లో ఇదంతా ఎలా సర్వ్ చేయాలి. సో ఇవన్నీ ఫర్దర్ లెసన్స్లో మనం నేర్చుకుందాం. సో ఇప్పటివరకు మనం సక్సెస్ మెకానిజం చూసాం, ఒకవేళ ఫెయిల్యూర్ మెకానిజమ్స్. ఈవెన్ రియల్ లైఫ్లో కూడా ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కస్టమర్కి చెప్తారు ఇది ఇష్యూ ఉంది అని చెప్పి. ఆ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ కూడా మనం హ్యాండిల్ చేయాలి టెక్లో. ఎందుకంటే ఇష్యూ ఏంటని చెప్పి అవతల ఉన్న కస్టమర్కి క్లియర్గా తెలియాలి. అసలు ఇష్యూ వచ్చిందో లేదో తెలియకపోతే కస్టమర్ అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేయకుండా ఏదో ఒక రెస్పాన్స్తో మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ రిక్వెస్ట్ లాస్ అవ్వడం. ఎప్పుడైతే రిక్వెస్ట్ నెట్వర్క్లో వెళ్తుందో మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే రిక్వెస్ట్ ఎక్కడైనా లాస్ అయ్యిందంటే బ్యాక్ ఎండ్ వరకు వెళ్ళదు. ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తాం ఏంటి అనేది ఫర్దర్ లెసన్స్లో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ కేస్. సో బ్యాక్ ఎండ్కి అసలు రిక్వెస్ట్ కూడా వెళ్ళలేదు, కానీ ఫ్రంట్ ఎండ్కి రిక్వెస్ట్ వెళ్ళింది, వెయిట్ చేస్తుంది. సో ఇది ఒక ఇన్ఫినైట్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్కి ఎప్పుడు రెస్పాన్స్ రాదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. అలానే ఏదైనా కాంపోనెంట్ అన్అవైలబుల్ అవ్వడం. ఇప్పుడు స్టోరేజ్ ఉంది, నెట్వర్క్ ద్వారా రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వచ్చింది, బ్యాక్ ఎండ్ ఎప్పుడైతే అప్రూవ్ చేసి స్టోరేజ్లో రాద్దాం అనుకుంటుందో డీబీలో ఆ డేటాబేస్ అన్అవైలబుల్ అవ్వడం.
ఆ టైంలో ఫెయిల్ అయిందంటే బ్యాక్ ఎండ్ ఆల్రెడీ అప్రూవ్ చేసింది. కానీ డీబీలో ఫెయిల్ అవ్వడం వల్ల ఆ రిక్వెస్ట్ అనేది అప్డేట్ అవ్వలేదు. సక్సెస్ రెస్పాన్స్ పంపలేదు. కానీ స్టిల్ ఇక్కడ కొన్ని మెకానిజమ్స్ రాయాలి. మళ్ళీ రీట్రై చేయడం అనేది. ఒకసారి ఫెయిల్ అయింది. మళ్ళీ ట్రై చేయి. ఇంకోసారి ఫెయిల్ అయింది. అలా ఒక లిమిట్ 3-4 టైమ్స్ ట్రై చేసిన తర్వాత స్టిల్ ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఫ్రంట్ ఎండ్‌కి మనం పంపిస్తాం. డీబీ నాట్ అవైలబుల్ లాగా సర్వీస్ అన్‌అవైలబుల్ అని. కొన్ని యాప్స్ ఓపెన్ చేస్తే మనకి అండర్ మెయింటెనెన్స్ అని, సర్వీస్ అన్‌అవైలబుల్, టెంపరరీలీ షట్ డౌన్, సంథింగ్ వెంట్ రాంగ్ ఇవన్నీ వస్తది కదా! ఇవన్నీ ఏంటంటే టెక్‌లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యూజర్స్‌కి డీబీ అన్‌అవైలబుల్ అంటే అర్థం కాదు. ఎందుకంటే మనం టెక్ రాస్తున్నాం. వాళ్ళు బిజినెస్ తెలుసు వాళ్ళకి. సో, వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వచ్చిందని చెప్పాలి. దాన్ని కూడా మనం కన్వే చేయాలి. అది కూడా ఒక రెస్పాన్స్ కింద పంపించాలి. నెక్స్ట్ ఒకవేళ ఆ రెస్పాన్స్ పంపించే రెస్పాన్స్ ఎక్కడైనా డ్రాప్ అయ్యింది. యూజర్ వరకు వెళ్ళలేదు. అది కూడా ఒక ఇష్యూనే. సో, ఇది ఎంటైర్ జర్నీలో చూడాల్సింది ఏంటి అంటే ఎట్ ఎనీ పర్టిక్యులర్ పాయింట్ ఏదైనా బ్రేక్ అవ్వచ్చు. సో, ప్రతి పాయింట్ దగ్గర మనం కాలిక్యులేట్ చేసుకొని రీట్రై మెకానిజమ్స్ లేదా ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము ఇవనేవి మనం మైండ్‌లో పెట్టాలి. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక యూజర్ ఒకటి రిక్వెస్ట్ చేశారంటే ఐదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మనం ఒక రెస్పాన్స్ పంపించాలి యూజర్‌కి. సో, వాడికి తెలుస్తుంది ఓకే. ఇది ఫెయిల్ అయింది లేదా ఇది సక్సెస్ అయింది అని. అప్పుడే నెక్స్ట్ ఫర్దర్ డెసిషన్స్ తీసుకోగలరు. సో, ఇప్పుడు మన ఎంటైర్ జర్నీ చూసాము. కొంచెం డీప్‌గా వెళ్దాం. సో, రిక్వెస్ట్ గురించి మాట్లాడాము. రిక్వెస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెమ్ ఉంది. సో, బ్యాక్ ఎండ్ అనేది ఒకసారి చెక్ చేస్తది. 2 ఐటెమ్స్ ఉన్నాయి. సో, 2 టైమ్స్ చెక్ చేస్తది. 3 ఐటెమ్స్ ఉంటే 3 టైమ్స్ చెక్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ n ఐటెమ్స్ ఉన్నాయి. n టైమ్స్ చెక్ చేస్తది. సో, ఒక లిస్ట్‌లో n ఐటెమ్స్ ఉన్నాయి. దానికి అయ్యే కంప్యూట్ టైమ్ అంటే ఎంత టైం పడతది నువ్వు రాసిన కోడ్ అని నీకు తెలియాలి అంటే అక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. సో, ఆ ఫర్ లూప్ అనేది n టైమ్స్ n లుకప్స్ చేస్తది. సో, ప్రతి ఐటెమ్‌కి స్టాక్ అవైలబుల్‌గా ఉందా లేదా చెక్ చేయాలి కదా! సో, అలా n ఐటెమ్స్‌కి చెక్ చేస్తది. అక్కడ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అవుతది. దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇలా మల్టిపుల్ డిపెండ్స్ ఆన్ ద యూజ్ కేస్. అవన్నిటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం చెప్తది. సో, ఇప్పుడు ఓనర్‌షిప్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకి తెలుసు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఉంది. ఎవరు ఏ వర్క్ చేస్తారో మనకు అర్థమైంది. ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తది? యూజర్ రిక్వెస్ట్‌ని క్యాప్చర్ చేస్తది. అది బ్యాక్ ఎండ్‌కి పంపిస్తది. బ్యాక్ ఎండ్ డెసిషన్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తే ఫ్రంట్ ఎండ్ అనేది డిస్‌ప్లే చేస్తది. సో, ప్రతి రిక్వెస్ట్‌కి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అసలు ఆ జర్నీ డిఫైన్ అవ్వడానికి కారణం ఏంటి అని. సో, దీన్ని ట్రేసెస్ కింద అంటాం. ఆ రిక్వెస్ట్ ఎక్కడ ఎంటర్ అయ్యింది? ఏమేం చెక్స్ జరిగాయి? ఎక్కడ స్టోర్ అయింది? ఏం రెస్పాన్స్ పంపించింది? సో, ఇది జర్నీ మనం చెక్ చేసుకుంటే నెట్వర్క్ ద్వారా బ్యాక్ ఎండ్ దగ్గర ఒక ఎండ్ పాయింట్‌లో ఎంటర్ అయింది. ఆ తర్వాత వాలిడేషన్ అండ్ బిజినెస్ రూల్స్ చెకింగ్ జరిగింది. ఆ తర్వాత అప్రూవల్ తర్వాత బ్యాక్ ఎండ్ డీబీలో స్టోర్ చేసుకుంది. ఆ తర్వాత రెస్పాన్స్‌ని ఫ్రంట్ ఎండ్‌కి పంపించింది. సో, దిస్ ఈస్ ద జర్నీ. దీస్ ఆర్ ద ట్రేసెస్. సో, ఫైనల్‌గా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో, క్లయింట్ అనేది రిక్వెస్ట్ పంపింది ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా. సో, అది సర్వర్‌కి రీచ్ అయిన తర్వాత చెక్స్ జరుగుతాయి వాలిడేషన్స్. అప్రూవల్ తర్వాత స్టోరేజ్‌లో స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ ఆ రెస్పాన్స్ అనేది తిరిగి పంపించింది. ఇది ఎంటైర్ జర్నీ ఆఫ్ ది రిక్వెస్ట్. సో, ఏ బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ అయినా, ఏ బ్యాక్ ఎండ్ ఫీచర్ అయినా సరే ఈ కంప్లీట్ జర్నీని కంప్లీట్‌గా హ్యాండిల్ చేయాలి. అప్పుడే అది కంప్లీట్ అయినట్టు అర్థం.